బ్రదర్ చెప్పండి, ఇక ఈ ఒక 1 వీక్ మాత్రమే ఉన్నాయి ఎలక్షన్స్కి. అటు చూస్తే కూటమిగా అందరూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం అసలు ఎవరు ఏర్పాటు చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారనుకుంటున్నాను. ఇక్కడైతే కమలం వెంకటేష్ అన్న కూడా బాగానే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఏం డెవలప్మెంట్స్ చేస్తారు? అసలు ఏంటి, ఎలా ఇచ్చారు? ఏమైనా పథకాలు ఏమైనా మీకు ఏమైనా అందినాయా? అందని అన్న విద్యాదీవెన అంది, అమ్మఒడి అవి అందినాయి, నాన్న ఫంక్షన్ అవి వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి అన్న. మనకి మీరేం చదువుకుంటున్నారు? డిగ్రీ అయిపోయిందన్న. డిగ్రీ అయిపోయింది. ఎలా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక? అసలు మీరు చూసారు కదా ఈ విద్యా పాఠశాల అసలు ఎలా ఉన్నాయి? అంటే ఒకప్పుడు అంటే చదువుకోవడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు వసతులు. ఇప్పుడు ఉన్న జగన్ గారి పాలనలో వసతులు అన్నీ స్టూడెంట్కి కానీ విద్యాదీవెన కానీ ఇలాంటి ఎన్నో పథకాలు అందరినీ కామన్ మ్యాన్ కూడా చదువుకునేలా చేశారన్న. అంటే ప్రతి పేద పిల్లవాడిని చదువుకునేలా చేశారు జగన్. కానీ మీరు ఒక డిగ్రీ చదువుకున్నారు కదా, ఒక మాట చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చాలా ప్రతిష్టాత్మకంగా పేద పిల్లల కోసం చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఇంగ్లీష్ మీడియం మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన. అవసరం లేదంటారు ఇంగ్లీష్ మీడియం? అలా ఎందుకన్నా, ఇంగ్లీష్ మీడియం అవసరమే కదన్న. అందరూ చదువుకోవాలి, అందరూ బాగానే ఉండాలి కదన్న. అంటే పేద పిల్లలు కూడా చదువుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియాన్ని చేశారన్న. అంటే ఒక డబ్బు ఉన్న వాళ్ళే చదువుకోకుండా, అంటే ఒక కామన్ మ్యాన్ పేద పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఆ పథకాలు పెట్టారన్న జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అటు చూస్తే ఇప్పుడు పిఠాపురంలో ఏదైతే ఉందో సినిమా వాళ్ళందరూ వచ్చేసి పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రచారం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నాకు లబ్ధి పొందిన వాళ్ళే నా స్టార్ కంపెనీస్ అని అంటున్నారు. సరే చెప్పండి, అయితే ఫైనల్గా ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? గెలిచే అవకాశం ఉన్నాను పక్క. మరి ఇక్కడ వెంకటేష్ బాబు గారు గెలుస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ముగ్గురు ఆమంచి గారు కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు త్రికోణ పోటీలు అసలు ఖచ్చితంగా గెలుస్తారంటారా? గెలుస్తారన్న, వెంకటేష్ అన్న గెలుస్తారు.